హలో స్నేహితులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి నైట్ డిన్నర్ వరకు మేము ఏమేమి కర్రీస్ ప్రిపేర్ చేసుకున్నామో, ఎలా ప్రిపేర్ చేసుకున్నాం అనేది మీరు వీడియోలో చూసేయచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. పిల్లలకి పొద్దున్నే లంచ్ బాక్స్లోకి అని చెప్పేసి ఒక సైడ్ అయితే రైస్ కడిగి పెట్టేశాను. ఆ తర్వాత లంచ్ కోసం అని చెప్పేసి ఫ్లఫీ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, ఒక గిన్నెలోకి కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడరు, కొద్దిగా కొత్తిమీర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఏమి ఇష్టమని బాగా కలుపుకున్న తర్వాత మాత్రమే ఇందులోకి 3-4 ఎగ్స్ అయితే వేసుకోవాలి. ముందుగానే ఎగ్స్ వేసుకున్న తర్వాత కారం, ఉప్పు కనుక వేసామనుకోండి, మొత్తం కారం అంతా ఉండలు కట్టిపోతుంది, ఉప్పు కూడా సరిగ్గా కలవదు, టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. కాబట్టి ఇలా కారం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మాత్రమే ఎగ్స్ అయితే వేసుకొని ఇలా బాగా బీట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఎంత బీట్ చేసుకుంటే ఆమ్లెట్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, ముందుగా బీట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్ల మిశ్రమాన్ని ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. ఒక సైడ్ పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే ఇంకొక సైడ్ అయితే తిప్పేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా నెమ్మదిగా తిప్పేసుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ లోపైతే మనకైతే ఇటు సైడ్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ ఆమ్లెట్ పైన కొంచెం ఉప్పు, కారం, కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్లఫీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోండి, బాగా బీట్ చేసుకోండి, అంతే ఫ్లఫీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పిల్లల కోసం అయితే రైస్ అయితే చల్లారబెట్టేసి పక్కకైతే పెట్టేస్తున్నాను. ఈలోపు స్నాక్స్ అయితే పెట్టేశాను. ఒక 2 బాక్స్లో అప్పాలు అయితే పెట్టేశాను. ఇంకా 2 జీడిపప్పులు ప్యాక్ చేసి వాటర్ బాటిల్ కూడా పెట్టేసి లంచ్ కూడా కట్టేసి పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేశాను. పెసరట్టు అయితే తినేసి పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఆ తర్వాత నా కోసం అయితే పెసరట్టు అయితే వేసుకుంటున్నాను. ఆనియన్స్, క్యారెట్స్, ఆలు కర్రీ వేసుకొని పెసరట్టు అయితే చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు టొమాటో, ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి టొమాటో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆనియన్స్, ఇంకా మెంతి కూర, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇందులోకి ఎగ్స్ కూడా వేస్తున్నాను. టొమాటో ఎగ్ కర్రీ అన్నమాట. చూసారు కదా, ఇది బాగా ఫ్రై అయ్యాక మాత్రమే ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత కారం, ఉప్పు, ధనియా, జీలకర్ర, మెంతుల పౌడరు, కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మనం టొమాటో ఎగ్ అని చెప్పాం కదా, ఉడకబెట్టిన ఎగ్స్ని ఆల్రెడీ ముందుగానే ఉడకబెట్టిన ఎగ్స్ని ఘాట్లు పెట్టేసుకొని ఇందులోకి వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టొమాటో ఎగ్ కూర రెడీ. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే రైస్ పెట్టేసి నేనైతే టమాటా ఎగ్తో నా లంచ్ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది టొమాటో ఎగ్. ఇంకా నైట్ డిన్నర్లోకి అని చెప్పేసి ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉందన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అంతే అన్నమాట ఇవాల్టి వ్లాగ్. మార్నింగ్ నుంచి నైట్ డిన్నర్ వరకు మేమైతే ఇలా కర్రీస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.